అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు కరెక్ట్గా చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి, ఏ టెస్టులు చేయించుకోవటం వల్ల అసలు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉంది అనేది తెలిసిద్ది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా కలుద్దాము అనుకొని సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినా, అంగం గట్టిపడక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఇబ్బంది ఏమైనా ఉందా, లేకపోతే సైకలాజికల్ రీజన్స్ ఏదైనా ఉన్నాయా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కామన్గా కనపడే ఒక ప్రాబ్లం ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూస్. ఎవరిలో అయితే ఈ సెక్స్కి సంబంధించిన హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ సెక్షువల్ సమస్యలు రావడం అనేది చాలా కామన్గా జరిగింది. సెక్షువల్ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, ఎస్ట్రోజల్ హార్మోన్ ఎలా ఉంది, ప్లస్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా మీ కరెక్ట్గా రీజన్ ఏంటి తెలుసుకొని మీ ప్రాబ్లంకి కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి అనుకుంటే, ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసులు ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీ సెక్షువల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సెక్షువల్ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.